రోలిస్టా అని మేము స్టార్ట్ చేసాము. సో ఇది మా స్టార్ట్అప్ అనుకోవచ్చు అందరూ. సో ఇది మేము అందరికీ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా షవర్మా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇట్లా ఫ్రోజన్ ఫుడ్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. మిల్క్ షేక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇది మన తెలుగులో నుంచి ఒక ఫస్ట్ స్టార్ట్అప్ అనుకోవచ్చు. ఇలాగే దీన్ని స్కేలింగ్ చేసి మొత్తం హైదరాబాద్ మొత్తం ఎక్స్పాండ్ చేసి బెంగళూరు, పూణే ఇలా ఎక్స్పాండ్ చేయాలని మా అవుట్కమ్ అనమాట. సో ఇక్కడ షవర్మా దొరుకుతుంది. మెయిన్ ప్రీమియం షవర్మా అనమాట. షవర్మా అంటే అందరు రోడ్ సైడ్ తినేసి వెళ్ళిపోతారు. బట్ మనం మంచిగా ప్రీమియం ఫీల్ ఇచ్చి మంచిగా కూర్చోబెట్టి కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా గోల్ అనమాట. సో ప్రైస్ అందరు అంటే ఏ అవుట్లెట్స్ చూసుకున్నా అందరు అవుట్లెట్స్ కన్నా మన ప్రైస్ తక్కువనే ఉంటుంది. తక్కువ రేట్తో కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనేది మా గోల్ యాక్చువల్గా. సో స్కేలింగ్ చేసి సో మార్కెట్లో మనం ఒక ప్లేయర్ లాగా బిగ్ ఎస్టాబ్లిష్ ప్లేయర్ లాగా ఉండాలనేది మా గోల్ యాక్చువల్. ఇది ఫస్ట్ బ్రాంచ్, ఫస్ట్ స్టార్ట్అప్. ఇది ఫస్ట్. నా పేరు భరత్. నేను మా ఇద్దరు కొలీగ్స్ అనమాట. నేను సమీర్ అని ఇద్దరు స్టార్ట్ చేసాం. ఇది మా ఫస్ట్ అవుట్లెట్. ఇక్కడ మా షవర్మా ఇద్దామని మా గోల్ అనమాట. మంచి ప్లేస్, ప్రీమియం ప్రైస్కి మంచి ప్లేస్లో. షవర్మా, మిల్క్ షేక్స్, ఫ్రైస్ 3, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, బెవరేజెస్ ఉంటాయి. ఇది ఎంత మంది స్టార్ట్ చేస్తారు? అంటే మీరు ఒకరే అంటే ఒకరే లేకపోతే ఏమన్నా? లేదు, మీ ఇద్దరం కలిసి, మీ ఇద్దరం పార్ట్నర్స్. ఓన్లీ వి టూ ఆర్ బోత్ పార్ట్నర్స్ అనమాట. సో మా మెయిన్ గోల్ ఏంటంటే క్వాలిటీ అండ్ మంచి ప్రీమియం థింగ్ ప్రొవైడ్ చేద్దాం, మంచి అంబియన్స్ లో ప్రొవైడ్ చేద్దాం మంచిగా. బయట దానికి మీకు డిఫరెన్స్ ఏంటి? అదే మెయిన్. అదే బయట దానికి మన దానికి డిఫరెన్స్ ఏంటంటే బయట షవర్మా అంటే ఫ్రోజన్ ఫుడ్ అంటే రోడ్ మీద కూర్చోబెట్టి దుమ్ములు తినిపిస్తారు. మన సైడ్ ఏంటంటే తక్కువ రేట్లోనే లోపల మంచిగా ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇచ్చి కస్టమర్స్ ఎవరు వచ్చినా సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళిపోతారు. సో అది మన మెయిన్ గోల్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. సో మార్కెట్లో ప్లేయర్స్కి మన ప్లేయర్స్కి డిఫరెన్స్ అదే అనమాట. సో అలా స్టార్టింగ్ కదా ఆల్రెడీ బయట బ్యానర్స్ పెట్టేసాం. ఫస్ట్ 50 మెంబర్స్కి అంటే ఫ్లాట్ 50% ఆఫ్ ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ లాంచింగ్ డే కాబట్టి. సో ఎవరు వచ్చినా ఫ్లాట్ 50% ఆఫ్ ఈరోజు. నిన్న ఫుడ్ ట్రయల్స్ కూడా అయిపోయినాయి. కస్టమర్స్ అందరూ వచ్చి తినేసి చాలా బాగుందని చెప్పేసి రివ్యూ. సో మనకు పాజిటివిటీగానే ఉంది మొత్తం. నా పేరు శ్రీనివాసు, దంపనపేట శ్రీనివాసు. నేను జంట నగరాల సెట్టిపల్లి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఇన్విటేషన్ మేరకు ఈ బేకరీకి రావడం జరిగింది మా కొలీగ్స్తో కూడా. రోలిస్టా అనే బేకరీ మా నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది. వీళ్ళు సప్లై చేసే ఫుడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నదే మా ఉద్దేశము. యువత స్వయం ఉపాధిని ఎంచుకొని ముందుకెళ్తే కనుక ఎప్పుడూ కూడా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కష్టజీవులకి ఎప్పుడూ కూడా అవకాశం ఉంటుంది అన్న దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మేము అనుకుంటున్నాము. అలాగే మేము పిలవగానే షేర్లింగంపల్లి గాంధీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మమ్మల్ని ఆశీర్వదించడం అనేది చాలా శుభప్రదమైన రోజు. ఈ యువత ఎప్పుడూ కూడా ముందుకెళ్ళి వీళ్ళ కొంతమందికి ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాం. మా ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మీరు రోలిస్తాన్ పెట్టారు కదా, అంటే ఏం డిఫరెంట్ ఏంటి? అంటే దానివల్ల ఏమంటే పేరు డిఫరెంట్ గా ఉంది. సో ఎందుకని అది మీరు ఎంచుకున్నారు ఆ పేరు? అంటే యాజ్ ఏ స్టార్ట్అప్గా మనం ఏదేమంటే ఆ నేమ్ పెట్టేయచ్చు. బట్ మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మేము మన నేమ్ చూస్తేనే హైదరాబాద్లో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా గుర్తుపట్టేలా ఇది మనం స్కేలింగ్ చేద్దామని జస్ట్ ఏదో ఒకటి పెట్టేసి ఎక్కడ లేదా. సో మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేద్దామని లైక్ KFC, మెక్డానల్డ్స్ ఉన్నాయి కదా. సో అలా మన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసేకి మెయిన్ మన నేమ్ యూనిక్గా పెట్టామన్నమాట. డిజైన్ చేయించాం మేము ఎస్పెషల్లీ నేమ్. సో మనం ప్యాకేజింగ్ మీద కూడా ఉంటుంది సేమ్ KFC లాగే ఉంటుంది సేమ్ రోలిస్టా అని. సో స్విగ్గీ, జొమాటోలో కూడా లైవ్ అయిపోయింది. సో అందరికి డెలివరీ చేసేస్తాం. నిన్న ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు రీచ్ అవుతాము, సక్సెస్ అవుతాము, కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ వి థ్యాంక్ఫుల్ టు అవర్ ఎమ్మెల్యే గాంధీ గారు వచ్చినందుకు. సో కార్పొరేటర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంతే. అండ్ జనాల బ్లెస్సింగ్స్ కూడా కావాలి. వాళ్ళ ఫాదర్ని కూడా మాట్లాడుతున్నాను ఒకసారి. మరి యువతను ముందుకేంటి వ్యాపార రంగంలో ముందుకు పంపిస్తున్నారు కదా. అందరికి నమస్కారం అండి. మా భరత్ మా అబ్బాయి. అయితే వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సాఫ్ట్వేర్ డౌన్ అవుతుంది అన్న ఉద్దేశంలో సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలని ప్లస్ ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోలిస్టా అనే దాన్ని స్టార్ట్ చేశారు. అలాగే మేము పిలవగానే మా ఇన్విటేషన్ అందుకుని మన ఎమ్మెల్యే గాంధీ గారు అలాగే నాని శ్రీనివాస్ గారు వచ్చినందుకు హ్యాపీ అవుతున్నాం. అలాగే మా సంఘ పెద్దలందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా ఉంది.
సార్ ఇప్పుడు మీ ఫోటో అన్నారు కదా, జాబ్ చేస్తూ ఇది రన్ చేస్తున్నారు. జాబ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ రన్ చేస్తున్నాను స్టార్ట్. ఫస్ట్ ఈ రోలిస్టా అనే సంస్థని ఒక బేకరీయా లేకుంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేద్దామన్న ఆలోచనతో ఒక యువత ముందుకొచ్చి ఈరోజు ఇంకా నెక్స్ట్ యువతకు కూడా ఆదర్శంగా నిలిచినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. వాళ్ళు ఈ సంస్థలో కానీ దీన్ని సక్సెస్ఫుల్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి బ్రాండ్ అనేది ఆల్ ఓవర్, అంటే హైదరాబాద్లో స్టార్ట్ అయిన బ్రాండ్ ఎక్కడో అన్ని స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్టాబ్లిష్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ, బంధువులకు, పెద్దలకి మరియు ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్కి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. ఈ యొక్క రోలెస్ట్, ఈ పేరే డిఫరెంట్గా ఉంది. ఈ రోలెస్టా పెట్టిన భరత్, సమీర్, కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఈ యొక్క బ్రాంచే కాకుండా ఇలాగే ఈ హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూడా మంచి మంచి బ్రాంచులు పెట్టి ఈ యొక్క అభివృద్ధిని, ఏదైతే స్వయం ఉపాధి కల్పన, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ రంగంలో కాకుండా సొంత ఉపాధి కల్పించుకునే అవకాశం కల్పించి, మీ తల్లిదండ్రులకు ఈ ప్రోత్సాహం చేసిన మీ తల్లిదండ్రులు వెనక మీకు సపోర్ట్ చేసి, ఈ సపోర్టు పిల్లలకి సపోర్ట్ ఇవ్వడం చాలా తక్కువ, ఈ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సపోర్ట్ చేసి ఈ స్టేజ్కి మీ మీద నమ్మకంతో ఈ పెట్టుబడి పెట్టి ఈ యొక్క షాపుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీతో కృషి చేసిన మీ తల్లిదండ్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన మా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా పిలవగానే మా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరకపూడి గాంధీ గారు, ఈ హైదరాబాద్ కార్పొరేటర్ నాని శ్రీనివాస్ గారు, తర్వాత మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షులైన ఎర్రగొడ్ల శ్రీనివాస్ యాదవ్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఈ ఎస్టాబ్లిష్ చేసిన ఈ యొక్క అవుట్లెట్ని మరింత అభివృద్ధి చేసి ముందుకెళ్ళాలని కొనసాగించిన మరొక కంగ్రాచులేషన్ చెప్పి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈ రొలిస్టా అనే ఒక యూనివర్సల్ టైటిల్, అంటే ఒక టైటిల్ మీదే ఏమిటి అనేటటువంటి అన్నగారు తెలుసుకోవడానికి కూడా వచ్చేటటువంటి టైటిల్ పెట్టి కొత్తగా ఫుడ్ కోర్ట్ నిర్మించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ఇది 100% సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరఫున వాళ్ళకి 100% బ్లెస్సింగ్స్ ఉంటాయి. అదే రకంగా మా నుంచి కూడా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఆలోచించుకుంటే యువతరం ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైనది. చిన్న చిన్న వ్యాపారాలు కదా ఎందుకు అని అనుకుంటారో, కానీ చిన్న వ్యాపారం కూడా పెద్దగా చేసే అనుకుని ఎస్టాబ్లిష్ చేయాలనుకుని మెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇది ఈ రకంగా ప్రారంభించడం చాలా సంతోషకరం. తప్పకుండా 100% సక్సెస్ అవ్వాలని మేమందరూ కోరుకుంటున్నాం. భాస్కర్. నా పేరు భాస్కర్. మీరేమవుతారు సార్? నేను మా బ్రదరు. ఇది ఏదైతే అట్లాగే మరి ఈ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ రంగంలోంచి ఎక్కువ మంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా పిల్లల్ని చదివించాలి, ఉద్యోగం చేయించాలన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు ఎక్కువ. అది నేను తప్పని అనుకుంటున్నా. ఎందుకంటే అనేక రంగాలు ఉన్నాయి, అనేక రంగాలను వదిలేసి మొత్తం అంతా కూడా మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, ఇదే నడుస్తుంది. కానీ అంటే మా అబ్బాయిని వ్యవసాయం చేయిస్తాను, వ్యవసాయ రంగంలోకి వెళ్తాను, నేను రైతులు అవుతాను అనేది ఎవరికీ ఈ ఆలోచన లేదు. ఈ యొక్క రంగం చాలా మంచిది. ఇలాగా ఈ డిఫరెంట్గా దీన్ని ఎంచుకోవటం చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్గా ఆలోచన చేసుకుంటూ అనేక రంగాల్లో అనేక రకాలుగా మనకి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ ఈ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన మా బ్రదరు, అలాగే వాళ్ళ అబ్బాయి, అలాగే వాళ్ళ పార్ట్నర్స్ కూడా మంచి అభివృద్ధి చెందాలని, మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని, మరి ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, అలాగే కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు, అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా కోడలు ఉమాదేవి గారికి, మా మనవడు భరత్, మా మనవడు ఫ్రెండ్ సమీర్కి కంగ్రాచులేషన్స్. అంత ముసలోళ్ళ. సో ఇది సాఫ్ట్వేర్ రంగం నుంచి ఈ విధంగా రూట్ డైవర్ట్ చేసుకుని వచ్చి నలుగురికి ఉపాధి కల్పించాలన్న భావానికి చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా అందరు ఆశీస్సులతోటి మంచి సక్సెస్ కోరుకుంటూ ఇండియా వైడ్ మంచి బ్రాండ్ నేమ్ తీసుకొస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రసాద్ గారు రండి.
ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ రోల్ అండి ఇలాంటి ఒకసారి థమ్స్ అప్ రోలిస్టా అనే ఒక బ్రాండ్ని కొత్తగా క్రియేట్ చేసి యంగ్ డైనమిక్ పిల్లలు వచ్చి చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. వీళ్ళు స్టార్టప్ కంపెనీగా మొదలుపెట్టిన కంపెనీ మొత్తం ఇండియా లెవెల్లోనే దగ్గర 100 బ్రాంచ్లు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను నేను. ఈ బ్రాండే కొత్తగా ఉంది. అది ఎలా ఉందంటే యూనిక్గా ఉంది. ఎట్లా మనం చెప్పాలంటే రోల్ ఇస్తా రోల్ తీసుకెళ్ళండి అనేటప్పుడు ఉంది. అందుకని తెలుగునే కాకుండా అన్నిటికీ కాంబినేషన్లో కలిసిపోతుంది. తమిళనాడు, చెన్నై, బెంగళూరు అన్ని బ్రాంచ్లు, ఫరీదాబాద్, నోయిడా, పూణే అన్ని చోట్ల బ్రాంచ్లు ఓపెన్ చేయాలని నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ సమీర్ అండ్ భరత్. థ్యాంక్ యూ. ఓకే శ్రీనివాస్ గారు ఆల్ ది బెస్ట్ అండి. రైట్. చెందాలని ఈ వ్యాపారం ఇంకా మెనీ ఫోల్డ్స్లో డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. గుడ్ లక్. వచ్చింది అంటే ఇది ఎక్కువ పెద్ద పెట్టుబడితో కూడిన విషయము. అది కూడా అంటే నడుస్తుందా నడవదా అన్న ఆలోచన కూడా ఉంటుంది. మీరు ఫుల్ డేర్ అండ్ డాషింగ్ తీసుకొని కంపల్సరీ నడుస్తుంది ఆల్రెడీ నిన్న రన్ చేశారు వన్ డే, అది సక్సెస్ గా నడిచింది అన్నారు. సో మీ సొంత ఆలోచన లేకపోతే మీ ఫ్రెండ్సా లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా మీ పేరెంట్స్దా మీకు పెట్టాలి అన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది మెయిన్గా మాకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే మీకు ముందుకు చెప్పినట్లు మేము యాక్చువల్గా ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఇలా ఇంకా లైఫ్ లాంగ్ మనం శాలరీ ఏంటి, మనం కూడా కొంతమందికి ఉపాధి కలిగించవచ్చు, అది కూడా మన బ్రాండ్ నేమ్తో. ఎంతసేపు మనకి అదర్ కంట్రీస్ నుంచే బ్రాండ్స్ ఉన్నాయి, మన ఓన్ స్టేట్ నుంచి ఒక బ్రాండ్ కూడా లేదనమాట, ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. సో అలా ఒక థాట్ వచ్చింది మాకు, ఎంటర్ప్రినర్షిప్ చేద్దాము, సో అందరికీ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేద్దాము. సో అలా ఫస్ట్ మెయిన్ థాట్ వచ్చింది. సో ఇది 1 year నుంచి మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి సో దీన్ని స్కేలింగ్ చేసి మొత్తం డేటా మొత్తం గ్యాదర్ చేసి దాని తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది, ప్రీ ప్లాన్డ్గా కంప్లీట్గా. లాస్ట్ అంతా మొత్తం ఇది చేసుకొని మీరు స్టార్ట్ చేశారు exactly. బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకొని Exactly. ఎట్లా ఉంటుంది అనేసి. ఓకే థ్యాంక్స్. టీమ్ గుడ్ లక్. ఓకే ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. రోలిస్టా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్.